వస్తున్నాయి. ఆ రేట్లు కూడా చాలా అవకతవకలున్నాయి. ఆ రేట్లు కూడా పెంచాలి అన్న ఉద్దేశంతోటి ఈ యొక్క మిరప రేట్లు ఏదైతే ఉందో ఎబోవ్ దగ్గర 18,000 కంటే పైబడి ఉంటేనే రైతుకి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మిరప పంట యొక్క రేటు మినిమం ఒక 18,000 కంటే పైబడి ఉంటేనే ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు ఉంటుంది. మిరప రైతుకి గిట్టుబాటు అనేది ఉంటుంది. లాభం కాకుండా లాస్‌లో పోకుండా ఉంటారు. సో కాబట్టి ప్రభుత్వానికి కావచ్చు లేదా ఈ యొక్క సోదరులకు మన యొక్క వ్యాపార సోదరులకు తెలియబరిచేది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క రేట్ని పెంచేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి నేనైతే మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రేట్లు పెరగగలిగితేనే రైతన్న ఖచ్చితంగా చెప్తున్నాను ఈ లాస్ నుంచి పూరుకోగలరు. ఈ 12, 13 వేలు ఉన్నట్టయితే ఖచ్చితంగా చాలామంది రైతులు 100కు దగ్గర 100కు 60కు పైగా మంది నష్టాల పాలయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ మిరప పంట కూడా వేయనటువంటి పరిస్థితి కూడా చాలా మందికి వస్తుంది. సో కాబట్టి ఈ రేట్లు ఎలాగైనా పెరగాలని ఆ దేవుడికి మనసారా కోరుకుంటున్నానండి. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా నేనైతే ఖచ్చితంగా కోరుకునేది కూడా అదే. సో 100% ఈ రేట్లు పెరగాలి, ప్రతి రైతన్న ఇంట సిరుల పంట కావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం. ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు నచ్చిందని అయితే కోరుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.